కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15 తేదీ వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు తెలిపారు. జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో నిర్వహిస్తున్న పాదయాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ పాదయాత్ర ముందుగా సిపిఐ కార్యాలయం నుండి మొదలై మంగళవారపుపేట, జాంపేట, ఆజాద్ చౌక్, చర్చిపేట, బైపాస్ రోడ్ ప్రాంతాల్లో కొనసాగి తాడితోట జంక్షన్లో ముగిసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు నిరంతరం పెరగడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కూండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సప్ప రమణ, పి లావణ్య, నల్లా రామారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, పి దేవుడుబాబు, వెంకట్రావు, బాలకృష్ణ, కాళ్ళ అప్పలనాయుడు, మహంతి లక్ష్మణరావు, బి ఉమా, రామరాజు, సేపేని రమణమ్మ, జట్టి నాగమణి, పేపర్ మిల్ నాయకులు జీవి రామారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్త నిరసనలకి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6 నుంచి 15 వరకు పాదయాత్రలు జరపాలని, అలాగే సెప్టెంబర్ 1వ తేదీన చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. విద్యార్థులకి సరైన అవకాశాలు లేవు. ఇక్కడ డిగ్రీ చేసి నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగులు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. దేశవ్యాప్తంగా అలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయట్లేదు. ఓ పక్కన చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే మధ్యతరగతి సామాన్యుడు కూడా ధరలు అందుబాటులో లేవు. పెట్రోల్, డీజిల్ మీద జిఎస్టీ తగ్గించలేదు. అవి తగ్గిస్తే 35 రూపాయలకే పెట్రోల్, డీజిల్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా నిత్యావసరాల ధరలు, వంట నూనెలు, పప్పులు, కూరగాయలు, పెట్రోలు, డీజిలు, ఆఖరి గ్యాస్ మీద కూడా విపరీతంగా ధరలు పెంచారు. ఓ పక్కన మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము డిమాండ్ చేస్తున్నాం. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణం అమలు చేయాలి. అలాగే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులపై అకృత్యాలు జరుగుతున్నాయి. తక్షణం వాటిని నిలుపుదల చేయాలి. అలాగే రైతులు జరిగిన మహోజ్వల పోరాటంలో మోడీ క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన చట్టాలను ఇంతవరకు అమలు చేయలేదు. వాళ్ళకి గిట్టుబాటు మద్దతు ధరకి చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాగుకి తక్కువ ఖర్చులో సాగు అయ్యేలాగా వాళ్ళకి